హలో గైస్, దిస్ ఈజ్ వెంకటేష్. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ వీడియోలో మనం టెరాఫార్మ్ గురించి బిగినర్ లెవెల్లో డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్లీ, వాట్ ఈస్ టెరాఫార్మ్ అండి? టెరాఫార్మ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్ అండి. ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ టూల్, అంటే ఇట్స్ ఏ ఫ్రీ టూల్ అండి. వీళ్ళకి పెయిడ్ కూడా ఉంది, టెరాఫార్మ్ క్లౌడ్ అని చెప్పి పెయిడ్ టూల్ కూడా ఉందండి. ఇది HashiCorp వాళ్ళ ప్రొడక్ట్ అండి. HashiCorp వాళ్ళకి నాట్ ఓన్లీ టెరాఫార్మ్ అండి, ప్యాకర్ అని, కాన్సిల్ అని, నోమాడ్ అని, వాల్ట్ అని, సో ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు క్రిప్టో కనుక ఐడియా ఉంటే నోమాడ్ బ్రిడ్జ్ ఉంటుంది. సో అది ఇది ఈ నోమాడ్ వేరండి. సో నెక్స్ట్ డైరెక్ట్గా మనం టెరాఫార్మ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్ అని చెప్పాను కదండి. సో డైరెక్ట్గా టెరాఫార్మ్లోకి వెళ్ళిపోయే ముందు అసలు ఇన్ జనరల్ టర్మ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ఒక ఐటీ కంపెనీ అనేది కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుందండి, ఒక సిటీలో ఆర్ కంట్రీలో కొత్తగా వాళ్ళు ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. సో అప్పుడు వాళ్ళు మినిమం ఏమేమి కన్సిడర్ చేస్తారంటే పారామీటర్స్ లైక్ ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టేషన్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, హౌసింగ్ ఇట్లాంటివి మినిమం ఉండేటట్టుగా చూసుకుంటారు. అంతే కదండి, డైరెక్ట్గా పోయి ఎడార్లో ఈ కంపెనీ ఓపెన్ చేయరు కదా. సో వీటిని ఇన్ జనరల్ టర్మ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి అంటారండి. సో ఇన్ జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు టెరాఫార్మ్ పర్స్పెక్టివ్లో లేకపోతే ఐటీ పర్స్పెక్టివ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో చూస్తాం. మీరు మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి amazon.in అని చెప్పి సెర్చ్ చేశారు అనుకోండి, మీకు లాగిన్ పేజ్ ఆర్ హోమ్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. అది ఎట్లా వస్తుందండి? మీకు గాల్లో నుంచి డైరెక్ట్గా మీకు వచ్చేసేది కదా. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే, మీలో ఫోన్ లోకల్ క్యాష్లో చూసుకుంటుంది. అక్కడ అక్కడ దొరకలేదు అనుకోండి, ఐఎస్పీ ప్రొవైడర్ దగ్గర చూస్తుంది. అక్కడ కూడా దొరకలేదు అనుకోండి, మీ రూట్ నేమ్ సర్వీస్ దగ్గర చూస్తుంది. సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ డిఎన్ఎస్ అనేది రిజాల్వ్ అయిన తర్వాత అది హోస్ట్ అయిన ఎన్విరాన్మెంట్ వెళ్ళిపోయి మీకు ఫైర్ వాల్ దాటుకొని ఒక లోడ్ బ్యాలెన్సర్కి అనేది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయి దాని బ్యాక్ ఎండ్లో ఉన్న సర్వర్స్లో మీరు ఏదైతే డేటా అనేది రిక్వెస్ట్ చేశారో ఆ డేటా అనేది లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సినారియోలో మనం డిస్కస్ చేసిన కాంపోనెంట్స్ రిసోర్సెస్ ఏంటంటే, సర్వర్స్ అని, రోడ్ బ్యాలెన్సర్ అని, ఫైర్ వాల్ అని చెప్పని, ఇట్లా రౌట్ 53 అని, ఇట్లా కానీ ఇవన్నీ డిస్కస్ చేసాం కదండి. వీటిని ఈ రిసోర్సెస్ మొత్తాన్ని కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి అంటారండి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్స్ వాడతామండి. వీటిని మాన్యువల్గా కూడా క్రియేట్ చేయొచ్చండి, బట్ టెరాఫార్మ్ యూజ్ చేసి మాన్యువల్గా కాకుండా ఒక కోడ్ లాగా రాసి క్రియేట్ చేయడానికి ఈ టెరాఫార్మ్ అనే దాన్ని యూజ్ చేస్తామండి. సో ఇది ఒక జనరల్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ అండి. నేను బేసిక్గా గూగుల్ చేస్తే దొరికింది. ఆర్కిటెక్చర్ అనేది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డిఫరెంట్ ఉంటుందండి. అది ఫార్మా ప్రాజెక్ట్కి ఒకలా ఉంటుంది, లేకపోతే బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్కి ఒకలా ఉంటుంది. సో టెరాఫార్మ్ వచ్చేసేటప్పుడు ఇప్పుడు మాన్యువల్గా కాకుండా కోడ్ లాగా రాసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామండి. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్. సో వై టెరాఫార్మ్ అండి? మార్కెట్లో డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్లౌడ్ నేటివ్ టూల్స్ కనుక తీసుకుంటే, క్లౌడ్ ఫార్మేషన్ వచ్చి ఏడబ్ల్యూఎస్ వాడదండి, ఆర్మ్ టెంప్లెట్స్ వచ్చేప్పటికి ఎజూర్ వాడింది, డిప్లాయ్మెంట్ మేనేజర్ వచ్చేప్పటికి జీసీపీ వాడింది. ఇక్కడ నేటివ్ టూల్స్ అంటే మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగు ఎలాగో ఇవి వాళ్ళ క్లౌడ్ ప్రొవైడర్స్ యొక్క నేటివ్ టూల్స్ అండి. క్లౌడ్ ఫార్మేషన్ వచ్చి ఓన్లీ ఏడబ్ల్యూఎస్లోనే వర్క్ అవుతుంది, అజూర్ అండ్ జీసీపీలో వర్క్ అవ్వదు. ఆర్మ్ టెంప్లెట్స్ వచ్చేప్పటికి ఓన్లీ ఎజూర్లోనే వర్క్ అవుతుంది, ఏడబ్ల్యూఎస్ అండ్ జీసీపీలో వర్క్ అవుతుంది. డిప్లాయ్మెంట్ మేనేజర్ వచ్చేప్పటికి ఓన్లీ జీసీపీలోనే వర్క్ అవుతుంది, ఏడబ్ల్యూఎస్ అండ్ ఎజూర్లో వర్క్ అవుతుంది. సో ఇవి క్లౌడ్ నేటివ్ టూల్స్ అండి. ఇది కాకుండా మనకి పులుమి అని చెప్పిన ఒకటి ఉంది. వీళ్ళు ఏమని చెప్పుకుంటారంటే, దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్ అని చెప్పి అంటారండి. మనము పులిమి యూజ్ చేసి మీకు పైథాన్ వచ్చినా, జావా స్క్రిప్ట్ వచ్చినా, ఆర్ గోలాంగ్ వచ్చినా, టైప్ స్క్రిప్ట్ వచ్చినా, ఇట్లా ఏ వచ్చినా కూడా ఆ పర్టికులర్ మాడ్యూల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిప్లాయ్ చేయొచ్చండి. బట్ మనకి ఇంకా పులిమిని అంత ఎఫిషియెంట్గా మన ఇంటర్వ్యూస్లో అడగట్లేదు. సో మోస్ట్లీ టెరాఫార్మే అడుగుతున్నారు. సో నేను ముందు చెప్పినట్టుగా టెరాఫార్మ్ని మనం మల్టీ క్లౌడ్లో యూస్ చేయొచ్చండి. ఏడబ్ల్యూఎస్ అయినా, ఎజూర్ అయినా, జీసీపీలో అయినా, విఎంవేర్ అయినా, ఇవి ఎక్కడైనా మనం యూస్ చేయొచ్చు. బట్ మీరు ఒక సర్వర్ క్రియేట్ చేశారనుకోండి టెరాఫార్మ్ యూస్ చేసుకొని, సేమ్ కోడ్ మీరు ఎజూర్లో కానీ, జీసీపీలో కానీ ఇట్లా యూస్ చేయడానికి ఉంటుంది. సింటాక్స్ అనేది చేంజ్ అవుతుందండి. నెక్స్ట్, మీరు టెరాఫార్మ్ యూస్ చేసి ట్రబుల్ షూటింగ్ చాలా ఈజీ అండి. ఎట్లాగంటే వెన్ కంపేర్ టు క్లౌడ్ ఫార్మేషన్ ఈజీ అండి. ఎట్లాగంటే
మీకు క్లౌడ్ ఫార్మేషన్‌లో కోడ్ అంతా ఒక సింగిల్ ఫైల్‌లో ఉంటుందండి. బట్ టెర్రాఫార్మ్‌లోకి వచ్చేప్పటికి మాడ్యూల్స్‌లో ఉండిద్దండి. అంటే సెపరేట్ ఫైల్స్‌లో డివైడ్ అయ్యి ఉంటుంది. మీకు ఏదైనా ఎర్రర్ వస్తే ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో, ఆ పర్టిక్యులర్ బ్లాక్‌లో ఎర్రర్ వచ్చిందని చెప్పని చూపిస్తుంది. సో, మీకు ట్రబుల్ షూటింగ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. బెటర్ కంపేర్డ్ టు క్లౌడ్ ఫార్మేషన్. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేప్పటికి టెర్రాఫార్మ్‌లో డేటా సోర్సెస్ అని చెప్పని ఉన్నాయండి. ఇది ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీపీసీ క్రియేట్ చేశారు. ఒక సబ్‌నెట్ క్రియేట్ చేశారు. కోడ్ రాసి టెర్రాఫార్మ్ కోడ్ రాసారు. క్రియేట్ చేశారు. అయిపోయింది. ఇక్కడ మీకు ఇష్యూ లేదు. బట్ ఎలాగంటే వీపీసీ అనేది మీరు మాన్యువల్‌గా క్రియేట్ చేశారు. ఇప్పుడు సబ్‌నెట్స్ ఒక 50 సబ్‌నెట్స్ క్రియేట్ చేయమని మీకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. సో, మీరు ఇక్కడ టెర్రాఫార్మ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో, ఇప్పుడు మనం డేటా సోర్సెస్‌ని యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ వీపీసీని యాక్సెస్ చేసి ఈ సబ్‌నెట్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చండి. మాన్యువల్‌గా క్రియేట్ చేసిన రిసోర్సెస్‌ని మనం డేటా సోర్సెస్ ద్వారా యాక్సెస్ చేసి టెర్రాఫార్మ్ ద్వారా డిప్లాయ్ చేస్తున్నాం. అండ్ దట్ టూ ఇవి కోడ్‌లో లేదు కదండీ! ఇప్పుడు ఇట్లా కోడ్‌లో లేదు కదా ఇది. ఇట్లా కోడ్‌లో పెట్టేసేసుకొని టెర్రాఫార్మ్ ఇంపోర్ట్‌ని యూజ్ చేసుకొని మనం టెర్రాఫార్మ్ మన కోడ్ ఫైల్‌లో కూడా తీసుకురావచ్చు. సో, ఈ 3 కవర్ చేసాం. వెన్ కంపేర్డ్ టు క్లౌడ్ ఫార్మేషన్ వీటితో పోలిస్తే టెర్రాఫార్మ్ అనేది కొంచెం స్పీడ్‌గా ఉంటుందండి. సో, మీరు ఈ స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోండి. మీకు టెర్రాఫార్మ్ గురించి ఎవరైనా అడిగినా లేకపోతే డిస్కస్ చేసేటప్పుడు లేకపోతే ఇంటర్వ్యూలో ఏమైనా చెప్పేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. సో, నెక్స్ట్ మీకు స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా టెర్రాఫార్మ్ అనేది ఓపెన్ సోర్స్ అండి. ఫ్రీ టూల్. ఇక్కడ టెర్రాఫార్మ్ క్లౌడ్ అనేది పెయిడ్ అనమాట. సో, మనం ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ చూద్దాం. సో, మేజర్ డిఫరెన్స్ వచ్చేప్పటికి స్టేట్ ఫైల్ మేనేజింగ్ అండి. ఇక్కడ టెర్రాఫార్మ్‌లోకి వచ్చేప్పటికి స్టేట్ ఫైల్ అనేది మనమే మేనేజ్ చేసుకుంటాం. టెర్రాఫార్మ్ క్లౌడ్‌లోకి వచ్చేప్పటికి వీళ్ళే మేనేజ్ చేస్తారు ఆ స్టేట్ ఫైల్. సెకండ్ వచ్చేప్పటికి లాకింగ్ మెకానిజం ఒకటి ఉందండి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్ ఫైల్ గురించి అది చూద్దాం ఇప్పుడు. సో, కన్సిడర్ మీరు ఇవన్నీ ఇప్పుడు కోడ్ ఫైల్స్ అనుకోండి. అంటే మీకు ఇంకా మీకు ఇన్ డెప్త్‌లోకి వెళ్తే టెర్రాఫార్మ్ అనేది మాడ్యూల్స్‌లా ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవి టెర్రాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండి. ఇవి మీరు గనక రన్ చేస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇది రన్ చేయాలంటే మీకు కావాల్సిన కమాండ్స్ ఇవ్వండి. సో, మీరు ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే కమాండ్స్ ఇవి. ఫస్ట్‌లీ మీరు టెర్రాఫార్మ్ ఇనిట్ రన్ చేశారనుకోండి. మీకు ప్రొవైడర్‌లో గనక ఏడబ్ల్యూఎస్ ఉందనుకోండి. ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ అవి ప్లగిన్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. అదే మీరు ఎజూర్ ఉందనుకోండి. ఎజూర్ రిలేటెడ్ ప్లగిన్స్ డౌన్లోడ్ అవుతాయి. ఒకవేళ జీసీపీ ఉందనుకోండి. దాని రిలేటెడ్ ప్లగిన్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. సో, టెర్రాఫార్మ్ ఇనిట్ అనేది దానికండి ప్లగిన్స్ డౌన్లోడ్ అవ్వడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమాండ్ టెర్రాఫార్మ్ వాలిడేట్. టెర్రాఫార్మ్ వాలిడేట్ దేనికంటే సింటాక్స్ చెకింగ్ కోసం యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేప్పటికి టెర్రాఫార్మ్ ప్లాన్ అండి. ఈ టెర్రాఫార్మ్ ప్లాన్ దేనికంటే ఒక్కసారి ఇదేం చేస్తుంది, టెర్రాఫార్మ్ ప్లాన్ అనేది రన్ చేయగానే మీకు ఏమేం క్రియేట్ చేయబోతుందో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుందండి జస్ట్ అలాగా. బట్ ఇది క్రియేట్ చేయదు. జస్ట్ మీకు ఆ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటి అనేది చూపిస్తుంది. లైక్ ఇట్స్ ఎ డ్రై రన్ అనుకోండి. ఇక్కడ ఇదిగోండి 1 to యాడ్ ఒక వీపీసీ అనేది ఇప్పుడు కోడ్ ఉందండి. ఆ వీపీసీ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు 1 to యాడ్ అని చెప్పని చూపించింది. ఇక్కడ వీపీసీ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అని చెప్పి ఇట్లా వస్తుంది అనమాట. సో, ఇక్కడ నెక్స్ట్ టెర్రాఫార్మ్ అప్లై అండి. మీరు ఇక్కడ టెర్రాఫార్మ్ అప్లై రన్ చేయొచ్చు. టెర్రాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్ రన్ చేయొచ్చు. ఇక టెర్రాఫార్మ్ అప్లై రన్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది ఎస్ అని చెప్పి. ఎస్ అని ఇస్తే ఇది రన్ అవుతుంది. ఇక్కడ ఆటో అప్రూవ్ ఇస్తేమో ఈ కన్ఫర్మేషన్ అనేది అడగదు. డైరెక్ట్‌గా మీకు ఒకసారి ప్లాన్ చూపించేసేసి ఇదే రన్ అయిపోతుందండి. సో, ఇక్కడ మీరు చూస్తే టెర్రాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్ రన్ చేశాను నేను. వితౌట్ కన్ఫర్మేషన్ అని డైరెక్ట్‌గా ఇదే రన్ చేసేసింది. ఇక్కడ 1 రిసోర్సెస్ ఈస్ యాడెడ్ అని చెప్పి వచ్చేసింది చూడండి. ఇక్కడ టెర్రాఫార్మ్ అప్లై రన్ చేసినప్పుడు ఇక్కడ స్టేట్ ఫైల్ క్రియేట్ అయింది చూడండి. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఒకసారి కొంచెం గమనించండి. సో, టెర్రాఫార్మ్ వాలిడేట్ కానీ, టెర్రాఫార్మ్ ఇనిట్ కానీ, లేకపోతే టెర్రాఫార్మ్ ప్లాన్ రన్ చేసినప్పుడు మీకు స్టేట్ ఫైల్ క్రియేట్ అవ్వదు. ఓన్లీ టెర్రాఫార్మ్ అప్లై రన్ చేసినప్పుడు ఇక్కడ స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీ స్టేట్ ఫైల్‌లో ఏముంటుందంటే మీరు ఒక రిసోర్స్ క్రియేట్ చేశారు కదండీ! ఆ రిసోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటుంది. మీరు ఏ క్లౌడ్‌లో అయినా ఫస్ట్ వీపీసీతో చేస్తారండి. తర్వాత సబ్‌నెట్‌లైనా, లోడ్ బ్యాలెన్సర్‌లైనా అవన్నీ ఆ వీపీసీలోనే క్రియేట్ అవుతాయండి. సో, ఇక్కడ నేనేం చేశానంటే ఇప్పుడు ఈ స్టేట్ ఫైల్‌ని డిలీట్ చేశానండి. సో, స్టేట్ ఫైల్‌ని డిలీట్ చేస్తే ఏమవుతుందంటే ఆ క్రియేట్ చేసిన వీపీసీ డీటెయిల్స్ అన్నీ పోయినాయండి. పోయాక నేను ఒక సబ్‌నెట్ అంటే ఇంకొక సబ్‌నెట్ ఒకటి ఒక రిసోర్స్ అనేది యాడ్ చేసి టెర్రాఫార్మ్ ప్లాన్ రన్ చేశా. అప్పుడేమైందండి ఇక్కడ 2 to యాడ్ చూపించింది. అంటే దీని దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ వీపీసీ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఒకవేళ ఆ స్టేట్ ఫైల్ కనుక ఉండుంటే ఓన్లీ 1 to యాడ్ అని చెప్పని వచ్చేది.
సో, ఇక్కడ చూడండి. అది నేను ఈ వీపీసీ క్రియేట్ చేశాక ఈ కోడ్ కూడా రన్ చేశా. ఇదేమో ఫస్ట్ క్రియేట్ చేసింది స్టేట్ ఫైల్ ఉన్నప్పుడు. స్టేట్ ఫైల్ తర్వాత డిలీట్ చేశా కదండీ! ఆ తర్వాత మళ్ళీ రన్ చేస్తే ఇంకొక వీపీసీ క్రియేట్ అయింది. సో, ఇవి ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ నుంచి తీసిన అవుట్‌పుట్ అండి. సో, మీకు స్టేట్ ఫైల్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఇక్కడ మీకు ఎట్లాగంటే మీ ప్రాజెక్ట్స్‌లో స్టేట్ ఫైల్ అనేది S3లో పెట్టుకొని వెర్షనింగ్ ఎనేబుల్ చేసుకోవడం, లేకపోతే గిటబ్‌లో పెట్టుకోవడం ఇట్లా చేస్తారనమాట. అదే మీకు టెరాఫార్మ్ క్లౌడ్‌లోకి వచ్చేప్పటికి ఈ స్టేట్ ఫైల్ అనేది మేనేజ్ వాళ్ళే చేస్తారు. ఆ తలకాయ నొప్పి అనేది మనకుండదు. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే టెరాఫార్మ్ డిస్ట్రాయ్ అండి. సేమ్ ఇక్కడ టెరాఫార్మ్ అప్లైకి ఎట్లా చెప్పాను, ఇది కూడా టెరాఫార్మ్ డిస్ట్రాయ్ ఎట్లాగే ఇది కన్ఫర్మేషన్ అడుగుతుంది. లేకపోతే డైరెక్ట్‌గా ఆటో అప్రూవ్ ఇచ్చేసేయచ్చు. ఇక టెరాఫార్మ్ డిస్ట్రాయ్‌కి ఏంటంటే ఇది ఈ కమాండ్ రన్ చేయగానే ఆ స్టేట్ ఫైల్‌లో రిలేటెడ్ ఉన్న మొత్తము మీ ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాలో ఈ రిసోర్సెస్ అన్నీ డిలీట్ అయిపోతాయండి. మీకు మోస్ట్‌లీ టెరాఫార్మ్ డిస్ట్రాయ్‌కి యాక్సెస్ ఉండదండి ఈ కమాండ్ రన్ చేయడానికి. నెక్స్ట్ ఫీచర్ నేను చెప్పేది ఏంటంటే లాకింగ్ మెకానిజం. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, మీరు టెరాఫార్మ్ క్లౌడ్‌లోకి వచ్చేప్పటికి వర్క్ స్పేసెస్ క్రియేట్ చేస్తారండి. వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసినప్పుడు మీరు గిటబ్‌లోకి పుష్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు. మీరు టెరాఫార్మ్ అప్లై రన్ చేశారనుకోండి, మీకు క్లౌడ్‌లో మీకు ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతాయి కదండీ! ఈ రిసోర్సెస్ అని ఇవన్నీ మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది కదండీ! బట్ ఇక్కడ టెరాఫార్మ్ క్లౌడ్‌లోకి వచ్చేసేటప్పటికి లాకింగ్ మెకానిజం ఉంటుంది. ఇక్కడ గనుక మీరు ఒకసారి లాక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి. ఇక్కడ లాక్ చేశారనుకోండి, మీరు ఈ టెరాఫార్మ్ అప్లై చేసినా కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది డిప్లాయ్ అవ్వదు. ఇక్కడ మీరు అన్‌లాక్ చేస్తేనే ఇది డిప్లాయ్ అవుతుందనమాట. ఇది ఒక ఫీచర్ అండి టెరాఫార్మ్ క్లౌడ్‌లో ఉన్నది. అండ్ వన్ థింగ్ చెప్పాలి, టెరాఫార్మ్ క్లౌడ్ అనేది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజ్ చేయవు. చాలా రేర్ పెద్ద పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా ఉన్నవే యూజ్ చేస్తాయన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండి. మీకు టెరాఫార్మ్ అంటే ఏంటి, ఇట్లా ఇవన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, అసలు ఈ బేసిక్ ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. బై బై.